In this video, we will discuss about some important parameter definitions. ఈ డైరెక్ట్ ఎగ్జామ్లో మనకు అడగచ్చు. సమ్ నేమ్స్ ఇచ్చేసి బీమ్ ఏరియా కానీ బీమ్ ఎఫిషియన్సీ కానీ ఇలా అన్నీ ఇచ్చేసి దాని యొక్క డెఫినేషన్ అనేది అడగచ్చు అనమాట క్వశ్చన్ ఎగ్జామ్లో. లేదా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా బీమ్ ఏరియా, హౌ టు డిఫైన్ బీమ్ ఏరియా అండ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ బీమ్ ఏరియా అని అడగచ్చు అనమాట. ఇలా అడగచ్చు కాబట్టి మనము ఇక్కడ వచ్చేసి మనం బీమ్ ఏరియా అంటే ఏందో చూద్దాం. బీమ్ సాలిడ్ యాంగిల్ ఈజ్ కాల్డ్ బీమ్ ఏరియా. బీమ్ యొక్క సాలిడ్ యాంగిల్ని మనం ఏమంటామంటే బీమ్ ఏరియా అంటాం. ఈ సాలిడ్ యాంగిల్ అంటే నేను లాస్ట్లో ఏందో చెప్తా. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద సాలిడ్ యాంగిల్ అట్ విచ్ ఆల్ ద పవర్ ఈజ్ రేడియేటెడ్ by an antenna comes out with maximum radiation intensity. It is denoted by omega A. ఇది ఒమేగా ఏతో ఇండికేట్ చేస్తాం. బీమ్ ఏరియాని ఒమేగా ఏతో ఇండికేట్ చేస్తాం. బీమ్ అంటే ఒమేగా, ఏ అంటే ఏరియా. ఓకేనా? యూనిట్స్ ఆర్ ఇక్కడ చూడండి. బీమ్ ఏరియా అంటే సాలిడ్ యాంగిల్ అని చెప్పినా కదా. ఫస్ట్ సాలిడ్ యాంగిల్ అంటే మనకి ఏం తెలియాలి. సాలిడ్ యాంగిల్ అంటే ఏంటంటే లైక్ స్పియర్ సర్ఫేస్. ఇది ఎలా ఉంటుందంటే స్పియర్ సర్ఫేస్ మాదిరి ఉంటుంది. ఒక స్పియర్ సర్ఫేస్ మాదిరి ఉంటుంది. దాన్ని మనం ఏమంటే ఆ స్పియర్కి ఉన్న యాంగిల్ని ఏమంటామంటే దాని యొక్క స్పియర్కి ఉన్న ఏరియాని మనం ఏమంటామంటే సాలిడ్ యాంగిల్ అంటాం. ఓకేనా? అంటే స్పియర్కి ఉన్న ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నదనుకోండి. ఇలా ఉంటే దీనికి ఉన్న ఏరియా అంటే దీని మొత్తం ఏరియానే మనం ఏమంటామంటే సాలిడ్ యాంగిల్ అంటాం. దీనికి ఉన్న యాంగిల్ మనం సాలిడ్ యాంగిల్ అంటాం అనమాట. It is defined as the solid angle at which the all powers is radiated by an antenna. అంటే యాంటీనా ద్వారా ఈ ఆల్ పవర్స్ మొత్తం దానికున్న పవర్ అనేది రేడియేటెడ్ అయితే అండ్ కమ్స్ అవుట్ విత్ మ్యాక్సిమం రేడియేషన్ ఇంటెన్సిటీ. అప్పుడు ఇక్కడ రేడియేట్ అయ్యి ఆ పవర్స్ అన్నీ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇలా ఉంటుంది అనుకోండి. ఇది సోర్స్ పవర్ అనుకోండి. ఇది వచ్చేసి యాంటీనా. ఇది యాంటీనా ఇలా ఉంటుంది. అంటే ఆల్ పవర్స్ అనేవి ఇక్కడ యాంటీనా దగ్గరికి వచ్చి రేడియేట్ అయ్యి మ్యాక్సిమం రేడియేషన్ విల్ కమ్స్ అవుట్. అంటే ఇక్కడ నుంచి మనకు యాంటీనా నుంచి ఇది యాంటీనా ఇక్కడ నుంచి మనకు కమ్స్ అవుట్ అంటే బయటికి వస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే బీమ్ ఏరియా అంటాం. ఓకేనా? బీమ్ ఏరియా అంటాం. దానికి ఫార్ములా వచ్చేసి దీన్ని ఒమేగా అంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ మన నార్మల్గా ఇది ఓం సింబల్ కదా. యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంది? ఓం కాబట్టి ఇది ఓం అనకూడదు. ఒమేగా ఏ ఇంటిగ్రల్ 0 to 2π పి ఆఫ్ పవర్ కాబట్టి పి ఆఫ్ టీటా కామా ఫై డో డి ఒమేగా. ఇక్కడ యూనిట్స్ ఆర్ వాట్స్ అని ఎందుకు పెట్టినాం? పవర్ అనేది పవర్ మనకు ఇంటికి వస్తుంది కదా. ఏసీ పవర్, డీసీ పవర్ అంటాం కదా మన ఇంట్లో వచ్చేది. దానికి ఏంది మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకు మీటర్ ఉంటుంది కదా. ఆ మీటర్లో ఏంది ఎన్ని వాట్స్ అయినాయి, ఎన్ని వాట్స్ అనేది వచ్చింది, ఎన్ని వాట్స్ అనేది యూటిలైజ్ చేసుకున్నది అంటాం కదా. అంటే పవర్ అనేది మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్స్. పవర్ అనేది వాట్స్లో మెజర్ చేస్తాం అనమాట. ఎదర్ కిలో ఆర్ మెగా. ద కెపాసిటీ ఆఫ్ ద పవర్ ఈజ్ యూజెస్ టు మెజర్ ఇన్ వాట్స్. ఓకేనా? నెక్స్ట్ ఇది బీమ్ ఏరియా. నెక్స్ట్ అలానే బీమ్ ఎఫిషియన్సీ. It is defined as the ratio of power transmitted or received within a cone angle θ1 to the power transmitted or received by an antenna. రేషియో అంటే ఏంది? ఇది బై ఇది కదా. ఇప్పుడు ఈ డెఫినేషన్ ఇక్కడ ఉంటుంది. బీమ్ ఎఫిషియన్సీ అంటే పవర్ ట్రాన్స్మిటర్ ఆర్ రిసీవర్ విత్ ఇన్ కోన్ యాంగిల్ θ1. ఒక కోన్ యాంగిల్లో పవర్ కానీ ట్రాన్స్మిట్ అయినా రిసీవ్ అయినా అంటే దాని లోపల ఉండే దాని బై పవర్ ట్రాన్స్మిటెడ్ అండ్ రిసీవ్డ్ బై ద యాంటీనా. యాంటీనా నుంచి పవర్ ట్రాన్స్మిటర్ రిసీవ్డ్ అయిన దాంతో దాని యొక్క రేషియోనే మనం ఏమంటామంటే బీమ్ ఎఫిషియన్సీ అంటాం. ఎఫిషియన్సీ అంటే ఏంటి? దాని యొక్క కెపాసిటీ ఆర్ క్యాపబిలిటీ ఆర్ రియలబిలిటీ. దాన్నే మనం ఏమంటామంటే బీమ్ ఎఫిషియన్సీ అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ ద రేషియో ఆఫ్ మేజర్ బీమ్ ఏరియా టు ద టోటల్ బీమ్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ బీమ్ ఎఫిషియన్సీ. ఈ డెఫినేషన్స్ అన్నీ ఏం రాయొద్దు. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ డెఫినేషన్ ఇఫ్ యు ఆర్ ఈజీ టు రైట్ ఎనీ డెఫినేషన్ దెన్ యూ విల్ రైట్ ఇన్ ఎగ్జామ్ ఓన్లీ దట్ డెఫినేషన్. డోంట్ రైట్ ఆల్ డెఫినేషన్స్ ఇన్ ద ఎగ్జామ్. ఇట్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ మేజర్ బీమ్ ఏరియా టు ద
టోటల్ బీమ్ ఏరియా ఈజ్ కాల్డ్ బీమ్ ఎఫిషియన్సీ. బీమ్ ఎఫిషియన్సీ అంటే ఏంది? మేజర్ బీమ్ ఏరియా. బీమ్ ఏరియా అంటే లాస్ట్లో చెప్పినా. బీమ్ ఏరియా అంటే ఏంది? లాస్ట్లోనే చెప్పినా కదా, దీనికి ముందు చెప్పినా కదా. దాని యొక్క మ్యాక్సిమం అనేది యాంటీనా నుంచి బయటికి వస్తే దాన్ని మనం ఏమంటామంటే బీమ్ ఏరియా అంటాం. ఓకేనా? ఆల్ పవర్స్ అనేది మనము రేడియేట్ అయ్యి యాంటీనా నుంచి మనకు బయటికి వస్తే దాన్ని ఏమంటామంటే బీమ్ ఏరియా అంటాం. మ్యాక్సిమం రేడియేషన్ అనేది బయటకు వస్తే దాన్ని బీమ్ ఏరియా అంటాం. ఓకేనా? దాంతో మేజర్ బీమ్ ఏరియా బై టోటల్ బీమ్ ఏరియా. మేజర్ బీమ్ ఏరియా కాబట్టి ఎం పెట్టాం. బీమ్ ఏరియా అంటే మనము ఒమేగా బై ఒమేగా ఏ అంటే ఏరియా. ఓకేనా? ఇది టోటల్ ఒమేగా ఏ. ఇది మనకు ఒక డెఫినేషన్. నెక్స్ట్ ఇక్కడ ఒమేగా ఏ అంటే ఏంది? ఒమేగా ప్లస్ ఒమేగా క్యాపిటల్ ఎం ప్లస్ ఒమేగా స్మాల్ ఎం బోత్ సైడ్ డివైడ్ బై ఒమేగా ఏ. ఒమేగా ఏతో డివైడ్ చేద్దాం. ఒమేగా ఏతో డివైడ్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ ఒమేగా ఏ క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. 1 ప్లస్ ఒమేగా ఎం బై ఒమేగా ఏ. అప్పుడు ఏమవుతుంది? ఇది బీమ్ ఎఫిషియన్సీ అవుతుంది. ఇది స్ట్రే ఫ్యాక్టర్ అంటాం దీన్ని. ఇది అనమాట మనకు. ఈ స్ట్రే ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఒమేగా ఎం బై ఒమేగా ఏ. స్ట్రే ఫ్యాక్టర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మైనర్ బీమ్ టు ద టోటల్ బీమ్ యాంగిల్. టోటల్ బీమ్ యాంగిల్కి మైనర్ బీమ్ని మనం ఏమంటామంటే స్ట్రే ఫ్యాక్టర్ అంటాం అనమాట. ఇది మొత్తం మీరు ఎగ్జామ్లో ఏం రాయటం అవసరం లేదు. 2 మార్క్స్ అడిగితే ఓన్లీ ఏదైనా మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ డెఫినేషన్ రాయండి, లేదా 4 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ అడిగితే టోటల్ రాసేయండి. దిస్ ఈజ్ అబౌట్ దిస్ beam area and beam efficiency. Thank you. Please like and subscribe my channel. Thank you.